యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 10వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం యేసు ప్రభు రాకడతో ఈ లోకములో ఒక గొప్ప వెలుగు ఉదయించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వాక్యాల్లో మనం ఇలా చదువుతున్నాం. ఆయన యందు జీవముండను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. యేసు ప్రభు లోకానికి గొప్ప వెలుగును తెచ్చారు. వాస్తవానికి యేసు ప్రభు వచ్చే ముందు ప్రజలు చాలా మటుకు చీకటిలో ఉండేవారు, భయాందోళనలకు గురవుతూ వాళ్ళు జీవించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించారో అప్పుడు వారందరూ గొప్ప వెలుగును చూడగలిగారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వాక్యములో రాబోయే రక్షకుని గురించి ప్రవక్త మాట్లాడినప్పుడు ఈ విధముగా యెషయా ప్రవక్త చెప్పారు. చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగు చూచిరి, గాఢాంధకారపు తావున నివసించు ప్రజలకు ఒక జ్యోతి ప్రకాశించింది. మానవులకు ప్రకాశముగా రక్షకుడు పుట్టబోతున్నాడు అని యెషయా ప్రవక్త సంవత్సరాల క్రితము సెలవిచ్చారు. అది యేసు ప్రభు రాకడతో ఈ లోకములో నెరవేరింది. ఇది ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. మన జీవితంలో బహుశా చీకటి ఉండవచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలో జన్మిస్తారో అప్పుడు ఈ చీకటి తొలగిపోతుంది, మన జీవితము ప్రకాశవంతమవుతుంది, మన కుటుంబంలో గొప్ప వెలుగు రాబోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యములో యేసు ప్రభు స్వయముగా చెప్పారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు అంధకారమున నడవడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మన హృదయాల్లో, మన కుటుంబంలో, మన సమాజంలో యేసు ప్రభు తెచ్చినటువంటి ఈ గొప్ప వెలుగు రావడం కోసం మనం ప్రార్థించాలి. చీకటి తొలగిపోవాలి, ప్రకాశం రావాలి. చీకటి యుగానికి ముగింపు పలికి ప్రకాశపు యుగంలోకి మనం అడుగుపెట్టాలి. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం కోసం ఈ రోజుల్లో మనం ప్రార్థిద్దాం. దేవుడు మనందరి హృదయాల్లో, కుటుంబాల్లో వెలుగు నింపునుగాక.